మిమ్మల్ని క్షమిస్తారా భగవంతుడు? మీరు పోయిన తర్వాత ఎట్టకు భగవంతుడు మిమ్మల్ని క్షమించడు. మీరు ఉండగానే మేము చూసుకున్నాం మీ సంగతి ఏంటో. అంతేలికి వదిలిపెడతాం అనుకో మాకండి. ఈ ప్రభుత్వాలు శాశ్వతం కాదని కూడా మనవి చేస్తున్నా. దైవం దగ్గరుండి ఇంత అపచారానికి పాల్పడినటువంటి వెంకన్న చౌదరి గాని, శ్యామలరావు గారు గాని నేను మనవి చేస్తున్నా, మీరంటే గౌరవం ఉంది ఆఫీసర్గా. ఇంతగా కక్కుర్తిపడి చంద్రబాబు మోచేతి నీళ్లు తాగి మీ ఇష్టం వచ్చినట్టుగా రిపోర్టుల మీద మాట్లాడేటువంటి మాటలున్నాయే, అనుభవిస్తారు. గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నా. చంద్రబాబు శాశ్వతం కాదు, లోకేష్ శాశ్వతం కాదు, ఈ కూటమి ప్రభుత్వం శాశ్వతం కాదు. గుర్తుపెట్టుకోండి. ఆ వెంకటేశ్వర స్వామి ఈ కూటమి ప్రభుత్వాన్ని కూల్చి పారేస్తాడు. గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నా. గుండె రగిలి మాట్లాడుతున్నారు హిందూ ధర్మాన్ని తెలిసిన వాళ్ళు. పంది కొవ్వని, పశువుల కొవ్వని చెప్పి ప్రజలందరూ తినేశారని చెప్పేటటువంటి దుర్మార్గమైన ప్రచారాన్ని ఎవడు సహించడానికి సిద్ధంగా లేడు. నిజమైన హిందూ ధర్మాన్ని పాటించే వ్యక్తి మీ అంతం చూసేంత వరకు వదిలిపెట్టలేని మనవి చేస్తున్నా. నిజంగా శ్రీ 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 వెంకటేశ్వర స్వామి అత్యంత బలమైన వాడు, అద్భుత శక్తులు కలిగిన వాడు. ఆయన కనుచూపుకు మీరు మాడి మషైపోవాల్సిందే. గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నా. లడ్డూ ప్రసాదంలో పందికోవంటావా, లడ్డూ ప్రసాదంలో పశువులు కొవ్వంటావా? ఏమీ దారుణం. అంతేకాదు అందరూ తినేశారు భక్తులు అని చెప్తావా? ఎంత దుర్మార్గం అని నాకు అర్థం కాలేదు. నువ్వు వదిలిపెడతారా వెంకటేశ్వర స్వామి? మేము వదిలిపెడతావా అని అడుగుతా ఉన్నా. వెంకటేశ్వర స్వామి వదిలిపెట్టడు. వెంకన్న చౌదరి, శ్యామలరావు గారు మేము వదిలిపెట్టము. గుర్తుపెట్టుకోండి. రోజులు ఒకే రకంగా ఉండవు. ధర్మాన్ని పాటించవలసినటువంటి అధికారులు మీరు. చంద్రబాబు మోచేతి నీళ్లు దాగి రాజకీయ కుట్రలో భాగస్వాములయ్యారు మీరు. భగవంతుడు క్షమించడు, మేము క్షమించము. గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నా. ఇలాంటి దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు చేసేటటువంటి పరిస్థితులకి ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం దిగజారిపోయింది. వాస్తవాలు తెలుస్తున్నాయి. భరించలేకపోతున్నారు. ఫ్లెక్సీలు కడుతున్నారు, యానిమేషన్ చేస్తున్నారు. ఎందుకంటే ఇంకా ఓటారిందామని. ఏం ఓటారించలేదు. వాస్తవం తెలిసిపోతుంది. న్యూట్రల్స్ ఏం మాట్లాడుకుంటున్నారో ఒకసారి చూడండి మీరు. కానీ మీడియాని మేనేజ్ చేసి ఏదో విధంగా చేయాలనుకున్నారు. మీ వల్ల కాదు. లడ్డూ ప్రసాదం పవిత్రమైంది. దాని మీద ఆరోపణ చేసిన వాళ్ళు పుట్టగతులు లేకుండా పోతారు.